సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీకు 100 ఏళ్ల జీవితం అదృష్టం రాశాను. నీ గుమ్మం దాకా వచ్చిన శుభవార్త ఇది, కాదని వెనక్కి పంపకు అని బాబా గారు ఈ రోజు ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. బాబా గారు అందిస్తున్న సందేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది. బాబా గారు ప్రతి విషయంలో కూడా మనం చేసే కర్మలు, మనం చేసే పాపాలు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా సమసిపోవాలంటే బాబా గారు ఇచ్చే సందేశాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకొని దానిని ఆచరించినట్లయితే తప్పకుండా మన జీవితంలో కష్టాలనేవి పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒక గ్రామంలో సిద్ధయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఉన్న 2 ఎకరాల పొలంతోనే చక్కగా పంటలను పండించుకొని బ్రతుకు తిరుగు సాగించేవాడు. ఎవరి దగ్గర ఏమీ ఆశించేవాడు కాదు. తనకున్న దానితోనే ఎంతో సంతృప్తిగా బ్రతికేవాడు. ఉన్న 2 పిల్లలు పట్నంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు. భార్య రంగమ్మ మాత్రం చాలా గయ్యాళి. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సిద్ధయ్యని అంటూ సాధిస్తూ ఉండేది. ఒకరోజు సిద్ధయ్య ఇలా అంటాడు, ఏమే రంగమ్మ, ఎంతసేపు అని ఎదురు చూడాలి? భోజనం చేయడానికి ఇంతసేపు ఎదురు చూడాలా? ఈ పాటికి ఊర్లో వారందరూ పనుల కోసం వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే చేస్తూ ఉంటావేంటి అని అంటాడు. అప్పుడు రంగమ్మ ఇలా అంటుంది, నువ్వే పొయ్యి ముందు కూర్చొని వంట చేసుకుందు గని రా, నా కళ్ళు మండిపోతున్నాయి. కూరలు కోసేదాకా నుండి వండి వార్చే వరకు అన్ని దగ్గర నుండి నేనే చూసుకోవాలి. నాకెవరైనా సాయం చేసేవారు ఉన్నారా ఏంటి? ఒక 10 నిమిషాలు ఉండు, అయిపోవచ్చింది అని గట్టిగా అంటుంది. సరే సరే లేవోయ్, నువ్వెప్పుడు చేసేదే నేనెప్పుడు వినేదే. నేను వెళ్ళి ఎద్దులు తీసుకుని వస్తాను. ఈలోపు నువ్వు భోజనం పెట్టి ఉంచు. ఆ విధంగా సిద్ధయ్య వెళ్ళి ఎద్దుని తీసుకుని వస్తాడు. ఈలోపు భోజనం మూట కట్టి తీసుకొస్తుంది రంగమ్మ. ఏమయ్యో, సరిగ్గా సమయానికి వండిన అన్నం తినండి. పనిలో పడి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దండి. ఈ వయసులో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. ఇప్పుడు అన్నీ బాగానే చెబుతావు, కానీ ఒక్కొక్కసారి ఎందుకే నీకంత కోపం వస్తుంది? సరే సరే, ఇక నేను వెళ్ళి వస్తా అని అలా సిద్ధయ్య ఎద్దును తీసుకుని పొలానికి వెళుతాడు. దానికి నాగలి కట్టి పొలం దున్నడానికి తయారవుతాడు. పొలం దున్నుతూ ఉండగా ఎద్దు అలసిపోయి కింద కూర్చుని ఉంటుంది. అప్పుడు సిద్ధయ్య ఇలా అంటాడు, ఏవైందే నీకు? మళ్ళీ అలసిపోయావా ఏంటి? నువ్వు కూడా నాలాగే ముసలిదానివైపోయావు. ఇంకా ఇంత భారం నీ మీద వేసి దున్నడం నాదే తప్పు. సరే, ఈ రోజుకి ఏదో కొద్దిపాటి పొలం దున్ని ఇంటికి వెళ్ళిపోదాం. రేపు వ్యాపారి దగ్గరికి వెళ్ళి 2 కొత్త గిత్తెలు కొనుక్కొని వస్తాను, సరేనా? లేలే అని కొంతసేపు ఆ ఎద్దుని తీసుకుని దున్నిన తర్వాత సిద్ధయ్య ఎద్దు ఇద్దరూ కలిసి అలసిపోతారు. అలా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. ఆ ఎద్దుని ఇంటి ప్రక్కనే కట్టేసి ఇంట్లోపలికి వెళతాడు. ఏంటే రంగమ్మ, ఏం చేస్తున్నావు? కొంచెం వెళ్ళి ఎద్దుకి గడ్డి వేసి నీళ్లు పెట్టి రావే. ఈలోపు నేను కాళ్ళు కడుక్కొని వస్తాను, భోజనం వడ్డిద్దు గాని అని అంటాడు. అప్పుడు రంగమ్మ ఇలా అంటుంది, నీకు సేవలు చేయడమే నాకు ఓపిక లేదు. ఇక ప్రతిరోజు ఆ ఎద్దుకు కూడా చేయాలంటే నా వల్ల కాదు. నువ్వు తిన్న తర్వాత దానికి వెళ్ళి మేపు అని అంటుంది. అప్పుడు సిద్ధయ్య ఇలా అంటాడు, నువ్వెప్పుడే నా మాట విన్నావు? ఎలాగైతే అలాగాని, అలాగే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ముందైతే నాకు భోజనం వడ్డించు అని ఆ విధంగా భోజనం తిన్న తర్వాత సిద్ధయ్య కొంత గడ్డి నీళ్లు ఆ ఎద్దుకి తీసుకెళ్ళి పెట్టి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ భార్యతో ఇలా అంటాడు, రేపు ఉదయాన్నే పట్నం వెళ్ళాలి. 2 కొత్త గిత్తెలను తీసుకుని రావాలి. ఎంత ధర చెబుతారో ఏంటో అని భార్యతో అంటాడు. అప్పుడు భార్య ఇలా అంటుంది, ఎందుకు? ఇప్పుడు ఒకటి ఉంది కదా, దానితో పని చేస్తున్నావు కదా, 2 కొత్త ఎద్దులెందుకు, డబ్బులు దండగా అని అంటుంది. అప్పుడు సిద్ధయ్య ఇలా అంటాడు, ఆ ఎద్దు ముసలిదైపోయిందే, దానికి ఒంట్లో ఓపిక నశించింది. ఇక మీదట అది వ్యవసాయానికి పనికిరాదు. దానిని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అందుకే కొత్తవి 2 కొనుక్కొని వద్దామనుకుంటున్నాను. నువ్వు మరి ఇంత సున్నితంగా చూస్తే అది ఇంకా మొండికేస్తుందండి. 4 తగిలిస్తే అదే పరిగెడుతుంది. దానిలో ఓపిక లేనప్పుడు ఎంత కొడితే మాత్రం ఏం లాభం చెప్పు
చెప్పు, ఇక దానికి విశ్రాంతి ఇవ్వడమే మంచిది అని సిద్ధయ్య అనగానే రంగమ్మ ఇలా అంటుంది, మరి అది వ్యవసాయానికి పనికిరానప్పుడు దాన్ని కూర్చోబెట్టి మేపడం ఎందుకు? అన్ని సేవల అవసరమా? ఒక పని చేయండి, దీనిని తీసుకెళ్లి ఆ కసాయి వాడికి ఇచ్చేసిరండి, దాన్ని నమ్మితే ఎంతో కొంత సొమ్ము వస్తుంది. అప్పుడు సిద్ధయ్య పడుకున్నవాడు హఠాత్తుగా లేచి, ఏం మాట్లాడుతున్నావే రంగమ్మ, నీకు అసలు బుద్ధుందా? అది ఎన్నో సంవత్సరాలుగా మనతో పాటు కలిసి బ్రతుకుతుంది. వ్యవసాయంలో కానీ ధాన్యం పట్టణానికి తరలించడంలో కానీ ఎంత సహాయపడింది మనకి, దానిని తీసుకెళ్లి కసాయి వాడికి అప్పజెప్పమంటావా? నువ్వు అసలు మనిషివేనా అని అంటాడు. అప్పుడు రంగమ్మ ఇలా అంటుంది, ఇది నువ్వొక్కడివే చేస్తున్నావా ఏంటి? అందరూ చేసే పనే కదా. పనికిరాని చెత్తని బయటపడేసినట్టు మనకు ఉపయోగపడని దానిని కూర్చోబెట్టి మేపడమెందుకు? చూడు రంగమ్మ, నీకిష్టమున్నా లేకున్నా ఇది ఉన్నన్ని రోజులు నాతోనే బ్రతుకుతూ ఉంటుంది. ఇక ఈ విషయం ఇంతటితో వదిలే, రేపు ఉదయం లేచి పట్నం వెళ్లే పని ఉంది, ఇక పడుకుంటా అని సిద్ధయ్య పడుకోబోతుండగా ఇక రంగమ్మ ఇలా వాదిస్తుంది, ఇప్పుడున్న మనకి ఖర్చులకు తోడు అదొక్కటి, నేను చెప్పింది నువ్వు ఎప్పుడు విన్నావు గనక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని రంగమ్మ అంటూ పడుకుంటుంది. ఆ విధంగా మరుసటి రోజు ఉదయం 2 గిత్తలను కొనడానికి సిద్ధయ్య పట్నంకు వ్యాపారి దగ్గరికి వెళతాడు. ఆ వ్యాపారి సిద్ధయ్యకు ముందే తెలుసు. వెళ్ళగానే, ఏం సిద్ధయ్య ఇటు వచ్చావని అడుగుతాడు. ఎలా ఉంది నీ వ్యవసాయం? 2 కొడుకులు చక్కగా పట్నంలో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు కదా, వారు ఎంతో కొంత పంపిస్తే కూర్చుని తినేదానికి ఈ వయసులో కూడా వ్యవసాయం చేస్తాను అంటావేంటయ్యా? వాళ్ళు పంపించేది ఎప్పుడు, నేను కూర్చొని తినేది ఎప్పుడు? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే గాని మంచి 2 గిత్తలు ఉంటే చెప్పు, కొనడానికి వచ్చాను, చూపిస్తావా అని సిద్ధయ్య అడుగుతాడు. ఎందుకు చూపించను? మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చి 2 గిత్తలను అమ్మి వెళ్ళాడు, ఎంతో బలంగా ఉన్నాయి కూడా. అవి అమ్మి వెళుతూ ఉండగా ఆ డబ్బు తీసుకుని పడవ ఎక్కి ఏరు దాటుతూ ఉండగా ప్రమాదవశాత్తు పడవ మునిగి చనిపోయాడట. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, అలా జరిగిందా? ఏం చేస్తాం, విధిరాతను ఎవ్వరూ మార్చలేరు కదా అని సిద్ధయ్య అంటాడు. ఇదిగో అదే ఆ 2 గిత్తలు మంచి బలంగా ఉన్నాయి, ఇక్కడ చూడు, ఇవే అవి అని అంటాడు. నీకిష్టమైతే తీసుకుని వెళ్ళవచ్చు అని అంటాడు. అవునా, చాలా బాగున్నాయి, ఇలాంటి వాటి గురించే ఇక్కడికి వచ్చింది, ఎంత ధర చెబుతున్నావేంటి అని అడుగుతాడు. 2 గిత్తలు కలిపి 200 వరహాలు అని అంటాడు. అమ్మో, అంత ధరనా? అంత ధర పెట్టి నేను కొనలేను, ఏమైనా తగ్గించి ఇవ్వగలవా అని సిద్ధయ్య అడుగుతాడు. నేను కొన్నదే 160 వరహాలకు, అంటే ఒక్కొక్కటి 80 వరహాలు చొప్పున కొన్నాను, నీకు 100 వరహాలకే అమ్ముతున్నాను. ఇవి నా దగ్గరకు వచ్చి 10 రోజులవుతుంది, వీటిని నేను 10 రోజుల నుండి మేపుతున్నాను, దానికి కూడా కొంత ఖర్చు అవుతుంది కదా. అయితే ఒక పని చేయి, ఒక్కొక్కటి 90 వరహాల చొప్పున 180 వరహాలు ఇస్తాను, ఇక అంతకంటే నేను ఎక్కువ ధర చెల్లించుకోలేను. సరే సిద్ధయ్య, నువ్వు నాకు బాగా తెలిసిన వాడివి కాబట్టి, పైగా ఎంతో మంచి మనిషి, సరే 180 వరహాలు ఇచ్చి తీసుకెళ్ళు అని అంటాడు ఆ వ్యాపారి. అది సరే గాని 2 గిత్తలను తీసుకుని ఇంత డబ్బు పెట్టి వెళుతున్నావే, మరి చూస్తే మీ పొలాలన్నీ వర్షాల మీద ఆధారపడి ఉండేవి, ఒకవేళ పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వర్షాలు పడకపోతే నీకు కష్టమవుతుంది కదా అని అంటాడు. అదేనయ్యా, మా చుట్టుప్రక్కల గ్రామాలలో ఉండే వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఒక పెద్ద చెరువు తవ్వించాలి అనుకుంటున్నాం, కానీ అది బాగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అంత స్తోమత మాకు లేదు. ఎవరైనా పెద్ద మహారాజు తలుచుకుంటే గాని ఇవన్నీ జరిగేలా లేవు. సరే సరే, ఇక ఉంటాను. అలా సిద్ధయ్య 2 గిత్తలను తీసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి వెళ్ళగానే రంగమ్మతో ఇలా అంటాడు. ఒసే రంగమ్మ, 2 కోడి గిత్తలను తెచ్చానే, ఒక్కసారి చూడు, ఎలా ఉన్నాయో చూసి చెప్పు. చూడటానికి బాగానే ఉన్నాయి, మంచి బలంగా కూడా ఉన్నాయండి, ఎంత పోసి కొన్నావేంటి అని అడుగుతుంది రంగమ్మ. నీ వాలకం చూసి ఆ వ్యాపారి గట్టిగానే వసూలు చేసినట్టున్నాడే అని అనగానే, మంచి ధరకే కొన్నాను లేవే, ఇవి చాలా చిన్న వయసు గిత్తలు, మనకు చాలా సంవత్సరాలు వ్యవసాయానికి బండి కట్టడానికి పనికి వస్తాయి, మొత్తం మీద 180
వరహాలకు తీసుకొచ్చాను అని అంటాడు. ఎలాగో తీసుకొచ్చావు కదా, ఆ ముసలి ఎద్దుని తీసుకుంటాడేమో అడగకపోయావా అని అంటుంది. ఇక చాలు నీ ఎటకారం, నీకు ఎంత చెప్పినా సరే అదైనా చావాలి లేదంటే నేనైనా చావాలి, అప్పటి వరకు అది ఇక్కడే ఉంటుంది. ఇక మీదట దాని గురించి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను రంగమ్మ అని సిద్ధయ్య భార్యతో బెదిరిస్తాడు. దాన్ని ఒక్క మాట అంటే చాలు, ఎక్కడి నుండో పొడుచుకొస్తుంది కదా నీకు పౌరుషం అంటూ ఆమె కూడా విసుక్కొని లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఆ విధంగా మరుసటి రోజు ఆ గిత్తలను పొలానికి తీసుకెళ్తూ ఉంటాడు. దారిలో వెళుతూ ఉండగా సూరి అనే యువకుడు తారసపడి, ఏంటి బాబాయ్ ఎద్దులు భలే ఉన్నాయి, ఎక్కడ కొన్నావేంటి, గంటలన్నీ చక్కగా కట్టావే, ఎంత పోసి కొన్నావు బాబాయ్ అని అడుగుతాడు సూరి. ఆ తర్వాత సిద్ధయ్య ఇలా అంటాడు, 180 వరహాలు ఇచ్చి కొన్నాన్రా, ఇక 10 సంవత్సరాల దాకా వెనికి తిరిగి చూసే పనే లేదు. అవును బాబాయ్, వీటిని చూస్తుంటే తెలుస్తుంది మంచి బలంగా ఉన్నాయి. అలా ఆ విధంగా సిద్ధయ్య వాటిని తీసుకుని పొలానికి వెళ్ళి దుక్కి దున్ని కొద్దిగా వర్షం పడగానే విత్తనాలు వేస్తాడు సిద్ధయ్య. ఆ రోజు ఎద్దులను కడగడానికి చెరువు దగ్గరికి తీసుకెళ్తాడు. వాటిని కడిగే ముందు వాటి మీద ఉన్న గంటలు అన్నీ తీసి ప్రక్కన పెడతాడు. అలా పెట్టినప్పుడు సిద్ధయ్యకు ఏదో మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఏంటి ఇంతలా మెరుస్తుంది, ఏదో రాయి మొక్క అయి ఉంటుంది, కానీ ఇది మెరుస్తుందేంటి, ఇందులో పొరపాటున ఏదైనా ఇరుక్కుందేమో. అప్పుడు దారిలో కనిపించిన ఆ యువకుడిని పిలుస్తాడు. ఒరే సూరి, ఇటు రారా అని సిద్ధయ్య పిలుస్తాడు. అప్పుడు సూరి, ఏంటి బాబాయ్ ఎందుకు పిలిచారు అని దగ్గరికి వచ్చి, ఇక్కడ ఏదో మెరుస్తుందిరా. అవును బాబాయ్, ఇది చూస్తుంటే వజ్రంలా ఉంది, ఇది ఎక్కడ దొరికింది మీకు అని అడుగుతాడు. చెరువులో ఏమైనా దొరికిందా బాబాయ్ అని అడుగుతాడు. కాదురా, మన ఎద్దులు కడుగుదామని గంటలు తీసి కింద పెడుతూ ఉంటే అందులో నుండి కింద పడింది అని అంటాడు. ఇది నిజంగానే వజ్రమంటావా, మళ్ళీ ఒకసారి చూసి చెప్పు అని అంటాడు. బాబాయ్, నాకైతే ఇది వజ్రమనే అనిపిస్తుంది, ఏది ఆ గంటలు ఇలా ఇవ్వు, ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అని సూరి ఆ గంటని తీసుకుంటాడు. అలా ఆ గంటని విప్పి చూడగా అందులో నుంచి ఒక్కొక్కటిగా వజ్రాలు ఊడిపడుతూ ఉంటాయి. వాటిని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. బాబోయ్, బాబాయ్ చూడు, ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో, ఇంకా నీ పంట పండినట్టే, ఈ చుట్టుప్రక్కల గ్రామాలలో నీ ఎంత ధనవంతులే ఉండరు బాబాయ్. నోరు ముయ్యరా, పిచ్చివాగుడు వాగకు, వజ్రాలంటే చాలా విలువైనవి, అవి వాటిని ఈ గంటలో ఎందుకు పెట్టినట్టు, ఈ ఎద్దులను తీసుకొచ్చి 4 రోజులైంది, ఇంతవరకు నేను గమనించనే లేదు, అవి వజ్రాలైతే కాదు, ఇందులో ఎలాంటి సందేహము లేదు. అయినా మన ఇద్దరికీ ఈ సందేహం ఎందుకు గాని బాబాయ్, వీటిని తీసుకెళ్లి బంగారు అమ్మే కొట్టలో చూపిస్తే అతనే చెబుతాడు కదా. సరే సరే, నగల వ్యాపారి దగ్గరికి వెళదాం పదా అని ఇద్దరూ కలిసి అక్కడి నుండి నగల వ్యాపారి దగ్గరికి వెళతారు. వాటిని చూపించి సిద్ధయ్య ఇలా అడుగుతాడు, అయ్యా శర్మగారు, వీటిని ఒక్కసారి గమనించండి, వీటిని వీడు వజ్రాలు అంటున్నాడు, నిజమేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి ఏది చూద్దాం అని తీసుకుంటాడు. అయ్యా సిద్ధయ్య, ఇవి మామూలు వజ్రాలు కాదు, అత్యంత విలువైన వజ్రాలు, ఇవన్నీ కలిపితే మనలాంటి ఊర్లలో 10 ఊర్లు నువ్వు కొనవచ్చు, అంత ఖరీదైనవి. నిజంగానా, అంత ఖరీదైనవా ఇవి? ఏంటి, ఆ వ్యాపారి ఎద్దుల గంటల్లో పెట్టి ఇవి మర్చిపోయినట్లున్నాడు, వాటిని చూసుకోకుండా కేవలం 180 వరహాలకే నాకిచ్చేశాడు, వీటిని వెంటనే ఆ వ్యాపారికి తిరిగి ఇచ్చేయాలి అంటూ నగల దుకాణం నుండి బయటికి వెళ్ళి వస్తారు. అప్పుడు సూరి ఇలా అంటాడు, ఏంటి బాబాయ్, అంతటి విలువైన వజ్రాలు దొరికితే వాటిని తిరిగి ఇచ్చేస్తానంటావేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, అతను పొరపాటున గంటల్లో పెట్టి మర్చిపోతే వాటిని సొంతం చేసుకోవడం పాపమవుతుందిరా, పరుల సొమ్ము మనకెందుకు చెప్పు, వాళ్ళది వాళ్లకు తిరిగి ఇవ్వడమే న్యాయమంటాడు సిద్ధయ్య. సూరి ఇలా అంటాడు, ఏమో బాబాయ్, నాకు గనక ఇంతటి ఖరీదైన విలువైన వజ్రాలే గనక దొరికితే తప్పకుండా నేనే ఉపయోగించుకుంటాను అని అంటాడు. సరే బాబాయ్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఈరోజు
సమయం బాగా గడిచిపోయింది కనుక పట్నం వెళితే ఈ సమయంలో నువ్వు చేరేసరికి రాత్రి 12 అవుతుంది. ఇంత విలువైన వజ్రాలు పట్టుకుని ఈ సమయంలో బయలుదేరడం మంచిది కాదు. రేపు ఉదయం వెళుదువుగానిలే అని అంటాడు సూరి. ఇక చేసేదేమీ లేక సిద్ధయ్య వాటిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇక జరిగిన విషయమంతా రంగమ్మ దగ్గర పూసగుచ్చినట్టు చెబుతాడు. రేపు వ్యాపారికి వజ్రాలు తిరిగి ఇవ్వబోతున్నట్లు కూడా చెబుతాడు. ఏంటయ్యా నువ్వు చేసే పని? ఎవరికీ కానీ ఇంత అదృష్టం పట్టదు. అలాంటి అదృష్టం మన వాకిట్లోకి వస్తే కాదంటావా? ఇంత విలువైన వజ్రాలుని తిరిగి ఇచ్చేస్తానంటావా? ఇవే గనక ఉంటే మన పిల్లలకి తరగని ఆస్తిని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కొంచెం ఆలోచించు అని రంగమ్మ అంటే అప్పుడు సిద్ధయ్య ఇలా అంటాడు. ఇంతవరకు వారిని చదివించి ప్రయోజకులను చేసి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేశాము. అది చాలు. ఇప్పుడు వీటిని కూడా ఇచ్చి మంచి దారిలో నడిచే వారిని చెడగొట్టడమే కాకుండా సోమరులను చేస్తున్న వాళ్ళం అవుతాము. అయినా ఇవేమీ మన సొంతం కాదు. పొరపాటున గంటలో పెట్టి మరిచిపోయినట్టున్నాడు ఆ వ్యాపారి. ఇది ఎవరికి సొంతమో వారికి చేరడమే న్యాయం. ఇక వీటి గురించి మర్చిపో. రేపు ఉదయమే నేను బయలుదేరి వెళతాను అని అంటాడు. అప్పుడు రంగమ్మ ఇలా అంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవయ్యా. ఎప్పుడు కూడా చెప్పిన మాటలు అస్సలు చెవికి వేసుకోవు అని అంటుంది. ఆ విధంగా రంగమ్మ ఎంత చెప్పినా సిద్ధయ్య మాత్రం వినిపించుకోడు. మరుసటి ఉదయం ఆ వజ్రాల పట్టుకొని ఎద్దులు అమ్మే వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. జరిగిన విషయమంతా చెప్పి ఆ వజ్రాలను తిరిగి ఇవ్వబోతూ ఉంటాడు. ఇదిగోనయ్యా ఈ వజ్రాలు, ఇవి గంటలో పెట్టి మీరు మర్చిపోయినట్టున్నారు. ఇవి నాతో ఆ గిత్తలతో పాటు వచ్చేశాయి. దయచేసి వీటిని మీరు తీసుకోండి అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి ఇలా అంటాడు. నువ్వన్నది బాగానే ఉంది, కానీ ఇవి నావైతే కాదు. ఆ 2 గిత్తలు కొనేటప్పుడు ఆ వజ్రాలు అందులోనే ఉన్నాయి. గిత్తలను 10 వరహాలు లాభానికి మాత్రమే నేను తీసుకున్నాను. ఇక గిత్తలతో పాటు ఆ గంటల్లో దొరికిన వజ్రాలు కూడా నీవే. వాటిని తీసుకోవడం న్యాయం కాదు. అప్పుడు సిద్ధయ్య ఇలా అంటాడు. మీరు అలా అంటే ఎలాగండి? నావి కాదు అనుకున్న సొమ్ము నేను ఎప్పుడూ తీసుకోను. నేనేం చేసుకొని వీటిని తీసుకొని? పరుల సొమ్ము ఆశించడం అత్యాశే అవుతుంది. మరి వీటిని మీరు తీసుకోకపోతే ఏం చేయమంటారు? ఇదంతా ఎందుకు? మనలో మనము అనుకునేదానికంటే ఇద్దరం కలిసి ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళదాం. అప్పుడు ఆ గ్రామ పెద్ద చెప్పినట్టుగా అవి ఎవరికి చెందాలో అలాగే వారికి చెందేలాగా చేద్దాం. ఏమంటావ్? నువ్వు ఒప్పుకుంటేనే గ్రామ పెద్ద దగ్గరికి వెళదాం అని ఆ వ్యాపారి అంటాడు. సరే సరే, మీరన్నది నిజమే. సరే పదండి వెళదాం అని సిద్ధయ్య వ్యాపారిని తీసుకుని గ్రామ పెద్ద దగ్గరికి వెళతాడు. జరిగిన విషయం అంతా చెబుతారు. అది విన్న ఆ గ్రామ పెద్ద, ముందు ఈ విషయం మీద మీరిద్దరూ నా దగ్గరకు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎవరైనా దొరికింది అది నాది అని ఏదో ఒక తిరకాసుతో నా దగ్గరికి వచ్చిన వారే తప్ప మీలా నిజాయితీ మీద నిలబడే మనుషులు తీర్పు కోసం నా దగ్గరకు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అయ్యా, మీరైనా చెప్పండి వీటిని సిద్ధయ్యని తీసుకుని వెళ్ళమని. నాకు ఆ గిత్తల నుండి ముట్టవలసిన డబ్బు నాకు అందింది. లాభసాటికే అమ్మాను. కానీ ఆ గిత్తలతో పాటు వచ్చిన ఆ గంటలు కూడా నేనే అతనికి అమ్మినట్టే కదా. అప్పుడు సిద్ధయ్య ఇలా అంటాడు. నేను గిత్తలు మాత్రమే కొన్నాను, కానీ వాటి మీద ఉన్న గంటలు నావి కాదు కదా అని అంటాడు. కాబట్టి ఇది వ్యాపారికి చెందినవే అని నాకు అనిపిస్తుంది అని సిద్ధయ్య అనగానే, అయితే మీరిద్దరూ ఒక పని చేయండి. మీరు ముందుగా ఎవరి దగ్గర ఈ గిత్తలను కొన్నారో వారికి అవి తిరిగి ఇచ్చేస్తే సమస్య తీరిపోతుంది కదా అని ఆ గ్రామ పెద్ద చెబుతాడు. మీరన్నది నిజమేనయ్యా, కానీ ఆ వ్యక్తి గిత్తలను అమ్మిన తర్వాత తిరుగు ప్రయాణంలో పడవ ప్రమాదం జరిగి నీట మునిగి చనిపోయాడు. ఆ తర్వాత అతని గురించి ఆచూకీ కూడా నాకు తెలియదు. అయితే ఈ వజ్రాలు అసలు సొంతదారుడు చనిపోయాడు కాబట్టి వీటిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది అని ఆ గ్రామ పెద్ద చెబుతాడు. అప్పుడు వీరిద్దరూ కూడా సమానంగా పంచుకోవడానికి ఒప్పుకోరు. అయ్యా, మీరు చెప్పేది బానే ఉంది, కానీ పరుల సొమ్ము తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. సిద్ధయ్య ఏదైతే చెప్పాడో అదే మాట మీద నేను కూడా నిలబడతాను అంటాడు వ్యాపారి కూడా. అప్పుడు గ్రామాధికారి ఇలా అంటాడు. ఇటు చూస్తే సిద్ధయ్య వద్దంటాడు, మీరు కూడా వద్దంటున్నారు. మరి ఇంత విలువైన వజ్రాలను సద్వినియోగం చేసుకోవాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అది మీకు సమ్మతమైతేనే దానిని అమలు చేద్దాం అంటాడు. మీరు ఎటువంటి తీర్పు ఇచ్చినా మాకు సమ్మతమే, కానీ వీటిని మాలో ఎవరూ కూడా తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. దానిని దృష్టిలో పెట్టు
పెట్టుకొని తీర్పు ఇవ్వండి అని కోరుతారు. అప్పుడు గ్రామ పెద్ద ఇలా అంటారు, ఈ చుట్టుప్రక్కన ఉన్న గ్రామాలన్నీ పంటలు బాగా పండించాలంటే రైతులు వర్షాల కోసం ఎదురు చూడాలి. కాబట్టి ఈ వజ్రాలను అమ్మగా వచ్చిన డబ్బుతో ఈ గ్రామాలన్నింటికీ కలిపి ఒక పెద్ద చెరువును తవ్విద్దాం అనుకోండి. వర్షం వచ్చినా వరద వచ్చినా ఆ నీటిని మనం చెరువులో భద్రపరచవచ్చు. ఆ చెరువులో నీటి ద్వారా రైతులందరూ వర్షాల మీద ఆధారపడకుండా చెరువుల ద్వారా నీటిని సమకూర్చుకోవచ్చు. దీనిని మీరిద్దరూ ఏమంటారు? సమ్మతిస్తేనే తప్ప దీనిని మనం అమలు చేయలేము అని అంటాడు గ్రామాధికారి. సిద్ధయ్య ఆ దానికి పూర్తిగా ఒప్పుకుంటాడు. నాతో పాటు తోటి రైతులు కూడా బాగుంటారు, బాగుపడతారు అంటే తప్పకుండా ఇదే పని చేద్దాం అని ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు. అలా ఆ వజ్రాలను అమ్మగా వచ్చిన డబ్బుతో గ్రామ పెద్ద ఇచ్చిన తీర్పుతో చక్కగా అమలు పరుస్తారు. పరుల సొమ్మును ఆశించకుండా నలుగురికి ఉపయోగపడేలా చేసినందుకు సిద్ధయ్యను ఆ వ్యాపారిని ఊరందరూ కలిసి అభినందిస్తారు. చూశారు కదా, ఎవరైతే పరుల సొమ్ము ఆశించకుండా తన కష్టాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతుకుతారో అలాంటి వారు మనసు వెన్నతో సమానం. ఈ కథలో సిద్ధయ్యది ఆ వ్యాపారిది ఎంత గొప్ప మనసు. అదే స్థానంలో ఇంకొకరు గనక ఉంటే, సూరి లాంటి వారు ఉంటే గనక తప్పకుండా వారి స్వార్థానికే ఉపయోగించుకునేవారు. ఇలాంటి వారు మన ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి పరుల సొమ్ము ఎంత ప్రమాదకరమో మనకందరికీ తెలిసిందే. కాబట్టి అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మన కష్టాన్ని నమ్ముకొని ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మరి బాబా గారు ఈరోజు ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికి నచ్చిందని భావిస్తున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.